హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలని, అసలు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇవ్వద్దని, ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే ఈ దేశంలో విద్య కానీ విద్యార్థులకు కానీ ఎంతో నష్టం జరుగుతుందని, ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగేటువంటి దందాలు కానీ ప్రైవేట్ యూనివర్సిటీలలో జరిగేటువంటి అరాచకాలు కానీ కులం పేరుతో కానీ డబ్బు పేరుతో కానీ ఫీజుల పేరుతో జరిగేటువంటి ఇలాంటి దానికి కూడా ఆ యూనివర్సిటీలో అధికారులకు కానీ బయట ప్రజలకు కానీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు. అధికారులకు దాని మీద రుబాబు చూపించేటువంటి అవకాశం ఉండదు. కనీసం అధికారులు అందులోకి పోతా అంటే కూడా పోనీయటువంటి రాజకీయాలు మొదలైతాయని చెప్పేసి మొదటి నుండి మనం చెబుతూనే ఉన్నాం. అయితే 2 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దళిత విద్యార్థి ప్రైవేట్ యూనివర్సిటీ చేసినటువంటి ఒక అరాచకానికి బలైనటువంటి సంఘటన జరిగింది. అయితే 2 నెలలుగా ఆ తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నా కూడా ఆ యూనివర్సిటీ వాళ్ళు స్పందించేటువంటి విధానం రోజు రోజుకు మారుతా ఉంది. మొదటగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినా ఈ రోజు మేము నష్టపరిహారం చెల్లించం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి ఆ దళిత కుటుంబాన్ని బెదిరిస్తున్న తీరు మనం చూస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే. బొడ్డు శ్యామ్ చరణ్ 2 నెలల క్రితం అమరుడయ్యాడు. మరి ఆ కుటుంబ సభ్యులు 2 నెలలుగా న్యాయం కోసం ఎదురు చూస్తా ఉన్నా, న్యాయం కోసం పోరాడుతూ ఉన్న దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ స్పందించినటువంటి పాపాన పోలేదు. మరి ఆ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందనే విషయం. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. మీరు 2 నెలలుగా తిరుగుతూనే ఉన్నారు, మేము కూడా చూసాం. మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లు కానీ అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టి ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఈ మాట్లాడుకునేంత ముందు ఆ రోజు ఏప్రిల్ 2వ తారీఖు నాడు సాయంత్రం 6:30 గంటలకి ఆ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి మీకు తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇలా చనిపోయాడు అనే విషయాన్ని ముందు మాట్లాడుకుందాం. ప్రతిరోజు లాగానే మా అబ్బాయి బొడ్డు శ్యామ్ చరణ్ ఏప్రిల్ 2వ తారీఖు 2025 బుధవారం ఉదయం 7 గంటలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ప్రతిరోజు లాగానే విజ్ఞాన్ యూనివర్సిటీ బస్ ఎక్కాడండి. బస్ ఎక్కి ప్రతిరోజు అక్కడ బస్ ఎక్కి 8:30కి మళ్ళీ యూనివర్సిటీలో దిగుతాడు. దేశ్ముఖ్ విలేజ్, బుధాన్ పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి దేశ్ముఖ్ విలేజ్ లో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ అండ్ ఫౌండర్ వచ్చి లావు రత్తయ్య గారు. వాళ్ళ కాలేజీలో వాళ్ళ యూనివర్సిటీలో మా బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి చదువుతున్నాడండి. చాలా బాగా కష్టపడి చదువుకునే పిల్లాడు మా అబ్బాయి. ఆ రోజు కూడా యథావిధంగా ఇంటర్నల్ పరీక్షలు రాశాడండి. ఉదయం పరీక్షలు ఉన్నాయి, అసలు ఆ రోజు కాలేజీకి వెళ్ళనని వాళ్ళ అమ్మతో చెప్పాడు. అన్నవాడు మరి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్లో యాడ్ అవుతాయి 20 మార్క్స్ అని చెప్పి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కాలేజీ నుంచి వీళ్ళు పీటీఓ పర్మిషన్ ఇచ్చారంట. వీళ్ళు టీచర్ ఎవరో పర్మిషన్ మీదకి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారండి. అక్కడ ఏంటంటేనండి, విజ్ఞాన్ యూనివర్సిటీలో డే స్కాలర్స్ కి క్యాంటీన్ ఉండదండి. వీళ్ళు ఏదో నూడిల్స్ తినడానికని బయటికి తీసుకెళ్లారు బాబుని. ఆ రోజు యాక్చువల్ గా బాబు లంచ్ బాక్స్ తీసుకెళ్లాడు, బ్రేక్ఫాస్ట్ బాక్స్ తీసుకెళ్లాడు. కానీ మరి ఈ పిల్లలు ఎందుకు తీసుకెళ్లారో మాకు తెలియదండి. మా అబ్బాయి అయితే ఆ క్లాస్ లో టాపర్ అండి. సిఎస్సి క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ లో టాపర్ అండి. ఫస్ట్ నుంచి కూడా అండి, 10th క్లాస్ నుంచి కూడా 10/10 స్టూడెంట్ అండి మా అబ్బాయి. ఇంటర్మీడియట్ 90%. అదే విధంగా జేఈ మెయిన్స్ 2024 లో ఎస్సీ రిజర్వేషన్ లో 63% క్వాలిఫైడ్ స్టూడెంట్ అండి. కాకపోతే మేము వేరే స్టేట్ పంపలేక ఆయన్ని వదిలి ఉండలేక, ఒక్కడే కొడుకు అండి, 2 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు, పెద్దవాడు బాబు. ఆయన వదిలి మేము ఉండలేక అక్కడ ఎవరో చెప్తే నేను అక్కడ బాగుంటది అని చెప్తే నేను అక్కడ వెళ్ళి జాయిన్ చేశానండి బాబుని, బీటెక్ ఫస్ట్ ఇయర్. కానీ అక్కడ ఆ రోజు జాయిన్ చేసినప్పుడు వాళ్ళ యాజమాన్యం చెప్పిన మాటలు వేరండి. ఇదంతా ఇలా ఉన్నాయి కదా, ఈ కొండలు ఈ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ లేవు కదా, ఎలా ఏంటంటే వితిన్ 4-5 months లో మొత్తం అన్ని కట్టేస్తామండి, ఇది కొత్తగా పెట్టిన యూనివర్సిటీ కాబట్టి మేము అన్ని చేసేస్తున్నామండి, అయిపోతుంది, కాలేజీ లోపలికి ఎంటర్ అయిన పిల్లలు ఇంకా బయటికి వెళ్ళడానికి ఉండదండి అని చెప్పారు. అలాగే బస్సులో కూడా మా బస్సులో వచ్చే పిల్లాడికి మళ్ళీ మీ కుక్కటపల్లిలో మీ పాయింట్ లో దిగేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ అన్నారు ఆ రోజు. ఇవన్నీ మేము మాట్లాడుకున్న తర్వాత 30 ఆగస్టు 2024 రోజున అడ్మిషన్ చేయించామండి బాబు.
అడ్మిషన్ చేయించిన తర్వాత బాబు రెగ్యులర్ గా కాలేజీకి వెళ్తున్నాడండి. 83.22% ఉందండి తన అటెండెన్స్. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, చూపించాల్సిన అవసరం లేదు. 83.22% ఉందండి. అలాంటి మంచి విద్యార్థి. అలాగే ఈ 24-25 ఈ ఇయర్ కి సంబంధించి ఇది బీటెక్ చదువుతూనే కేఎల్యులో ఆన్లైన్ డిగ్రీ చేస్తున్నాడండి. BCA, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అది కూడా చదువుకుంటున్నాడండి ఆన్లైన్ లో. ఇలా కష్టపడి చదువుకునే ఈ పిల్లాడి మీద ఏప్రిల్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఎవరైతే బాబుతో పాటు ఉన్న 5 విద్యార్థులు బయటికి వెళ్ళారని వాళ్ళు కాలేజీ యాజమాన్యం చెప్పిందండి. 5 విద్యార్థులు, ఒడ్డు శ్యామ్ చరణ్, గందె జతిన్, అలాగే శ్రీమాన్, అలాగే అక్షయ్ రెడ్డి, భరత్. ఈ భరత్, అక్షయ్ రెడ్డి, శ్రీమాన్లు అక్కడ అబ్దుల్లాపూర్ మెట్టుకు సంబంధించినటువంటి లోకల్ స్టూడెంట్స్ అండి. వాళ్ళు డైలీ బైక్స్ వేసుకొస్తా ఉంటారు. ఈ శ్యామ్ చరణ్ అండ్ గందె జతిన్ అనే వీళ్ళిద్దరు కూడా, గందె జతిన్ ఏమో BHL నుంచి ఎక్కుతాడండి, వేళ్ళ బస్సే, విజ్ఞాన్ యూనివర్సిటీ బస్సు. అదే బస్సులో మా బాబు కూకట్పల్లి డాక్టర్ BR అంబేద్కర్ బాలానగర్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కుతాడండి. ఈ లోకల్ కుర్రాళ్ళకి మాత్రమే అక్కడ క్వారీలు కానీ ఆ పరిసర ప్రాంతాలు మొత్తం తెలుసండి. ఎందుకంటే వీళ్ళిద్దరికి తెలియడానికి అవకాశం లేదండి. వీళ్ళిద్దరు కూడా మంచి స్టూడెంట్స్ అండి, చదువుకునే స్టూడెంట్స్. వీళ్ళని ఒక పథకం ప్రకారమే తీసుకెళ్లారని మా ఉద్దేశం అండి. ఎందుకు అంటే మా బాబుకి అసలు కంప్లీట్ గా అక్కడ ఏమీ తెలియదండి. ఆ వాతావరణం, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏమేమి ఉంటాయో కూడా తెలియదండి. ఆ రోజు కూడా అండి క్లాసులో నుంచి బలవంతంగా తోసుకుని వెళ్ళారంటండి ఈ 3 కుర్రాళ్ళు, 2 పిల్లలు. ఎవరు చెప్పారు మీకు? మాకు ఆ క్లాస్ లో ఉన్న ఆడపిల్లలు చెప్పారండి. వాళ్ళు చెప్పారు కానీ మరి మీరు నిలబడతారమ్మా అంటే వాళ్ళని బెదిరించారు. ఇంకా వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయలేదండి. ఒక 4-5 రోజులు అయితే ఫోన్ చేసి, అంకుల్ ఇది కావాలనే జరిగింది, చేశారంట, ఇట్లా తోసేశారంట, నీళ్ళలో తోసేసి ఆ బట్టలు, ఫోన్లు అవి నీళ్ళలో పడేశారంట. ఎంత దూరం ఉంటుంది కాలేజీకి? కాలేజీకి జస్ట్ ఒక 500 మీటర్స్ అండి. 500 మీటర్స్ అనుకుని ఉంటది క్వారీ. మరి ఆ క్వారీకి కానీ అసలు కనీసం వాళ్ళు కూడా కాంపౌండ్ వాళ్ళు లేదు ఆ క్వారీకి, ఈ కాలేజీకి కాంపౌండ్ వాళ్ళు లేదు. అండ్ ఈ కాలేజీకి అసలు మెయిన్ గేట్ అనేది ఉండదు సార్. విజ్ఞాన్ యూనివర్సిటీ దేశ్ముఖ్ లో మెయిన్ గేట్ అనేది ఉండదు, సెక్యూరిటీ ఉండదు, మెటల్ డిటెక్టర్స్ ఉండవు, అండ్ కాంపౌండ్ వాల్స్ ఉండవు, సీసీ కెమెరాలు ఉండవండి. అంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కాలేజీలో మరి అంత మెరిట్ స్టూడెంట్ మీరు ఎందుకు జాయిన్ చేశారు? మరి అదేనండి, నేను బాబుని వదిలి ఉండలేక అప్పటికి ఆగస్ట్ అయిపోయిందండి. ఆగస్ట్ అయిపోవడం వల్ల మావాడు JEE మెయిన్స్ వేరే స్టేట్ వస్తే అక్కడ పంపలేకపోయామండి. అంత దూరం పంపలేక ఇక్కడే ఏదన్నా వస్తుందేమో లాంగ్ టర్మ్ చేస్తానన్నాడు. మళ్ళీ లాంగ్ టర్మ్ వద్దున ఇయర్ వేస్ట్ అయిద్దని, మేము ఈ సంవత్సరం వేస్ట్ అయిద్దని మేము అందులో జాయిన్ చేసామండి. జాయిన్ చేసాం కానండి, అక్కడికి వెళ్ళి డైలీ 46 కిలోమీటర్లు వెళ్ళటం, 46 కిలోమీటర్లు రావటం, 92 కిలోమీటర్లు వెళ్ళి రావటం వల్ల పిల్లోడు అలసిపోతున్నాడండి. అయినా కూడా బాబు ఏ రోజు కూడా ఇది లేకుండా, ఒక్క రోజు కూడా నాగా లేకుండా కాలేజీకి వెళ్తూనే ఉండేవాడు. మరి ఏం జరిగిందో ఏప్రిల్ 2వ తారీఖు నాకు తెలియదండి. నేను విజయవాడలో ఉన్నాను. డైలీ లాగానే బాబు కూడా కాలేజీకి వెళ్ళాడు. ఇంటర్నల్ ఎగ్జామ్ రాశాడు. రాసిన తర్వాత ఈ కుర్రాళ్ళు నూడిల్స్ తిందామని చెప్పేసి బయటకు తీసుకెళ్ళి, అక్కడ డే స్కాలర్స్ కి క్యాంటీన్ ఉండదండి. ఓన్లీ హాస్టలర్స్ కి మాత్రమే క్యాంటీన్ ఉండదు. డే స్కాలర్ నాట్ అలౌడ్ అని ఒక బోర్డు పెట్టేశారు. సో ఈ పిల్లలు డే స్కాలర్స్ ఎప్పుడైనా బాక్స్ తెచ్చుకోపోయినా ఏదైనా తెచ్చుకున్నా బయటకు వెళ్ళి ఆ అబ్దుల్లాపూర్ మెట్ అట్లా వెళ్ళి ఏదైనా నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ కానీ ఏమైనా తిని రావాలనుకుంటే అట్లా విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారండి పిల్లలు. అదే విధంగా ఈ క్వారీ దగ్గరికి కూడా వెళ్ళి ఈ పిల్లలు ఆ క్వారీ దగ్గర కూడా ఫోటోలు దిగుతారంట. పిల్లల్ని అసలు విచ్చలవిడిగా వదిలేస్తారండి ఆ కాలేజీ. నాకు తెలియదండి. ఆ రోజు మాకు ప్రామిస్ చేసింది ఏంటంటే, వాళ్ళు వన్స్ కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత బయటికి రారండి పిల్లలు, మళ్ళీ మీ ఇంటికి వచ్చేటప్పుడు బస్సు ఎక్కుతారు, ఆ బస్సులో మీ పాయింట్ లో దిగేదాకా మాదే రెస్పాన్సిబిలిటీ అన్నారు. ఈ రోజు బాబు చనిపోయాడని తెలిసిన కాడి నుంచి వాళ్ళు ఫస్ట్ వెళ్ళింది ఆ 3 కుర్రాళ్ళు. మరి ఆ ఉన్న 3 కుర్రాళ్ళు ఏం చేశారో, పిల్లల్ని తోసేశారంటున్నారు. మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ లోకలర్స్. అండ్ డైలీ వాళ్ళ బైకుల మీద కాలేజీకి వస్తారు. వీళ్ళు కాలేజీ వాళ్ళు కూడా ఏంటంటేనండి, వాళ్ళని ఎక్కడా కూడా కాలేజీ పేరు బయటికి రానియకుండా ప్రతిరోజు లాగానే కాలేజీ నుంచి పిల్లలు బైకులపై కాలేజీకి వచ్చారు ఇళ్ల దగ్గర నుంచి. అదే విధంగా తిరిగి కాలేజీ నిర్వహించుకుని ఇంటికి తిరిగి వెళుతూ క్వారీ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేద్దామని ఈత రాక మునిగిపోయి చనిపోయారని చెప్పేసి పేపర్లో అన్నింటిలో ప్రచురించారు వీళ్ళు. బీటెక్ విద్యార్థులు ఈత రాక మునిగిపోయారని. కానీ వాస్తవం ఇది కాదండి.
వాస్తవం ఇది కదండి. ఈత రాని వాడు ఈత కొట్టడానికి ఎలా వెళ్తాడండి? ఇప్పుడు కారు మనకి డ్రైవింగ్ రాదే, మనం కారు తీయమండి. అదే విధంగా ఈత రాని మా బాబు ఈత కోసం ఎందుకు వెళ్ళాడో తెలియదండి. అవి స్తంభించిపోయిన క్వారీలో వాటర్ అండి, పచ్చగా ఉన్నాయండి వాటర్. ఆ వాటర్ లో స్నానం చేయడానికి ఎవ్వరు కూడా వెళ్ళండి. ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందండి. నేను తండ్రిగా నా ఆవేదన ఆ రోజు ఎస్ఐ భాస్కర్ రెడ్డి, ఏదైతే భూదాన్ పోచంపల్లి పిఎస్ ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారికి నేను వాదించానండి. మా అబ్బాయికి క్వారీలో వెళ్లాల్సిన అవసరమే లేదు, బలవంతంగా ఇది ఏదో జరిగి ఉంటది. ఎందుకంటే మా అబ్బాయికి ఈత రాదు. ఈత రానప్పుడు నీళ్ళలోకి ఎలా వెళ్తాడండి? ఈత రానప్పుడు క్వారీ దగ్గర ఇంతకు ముందు మీ బాబు ఏమైనా ఫోటోలు దిగినట్టుగానే లేదండి. అసలు ఫస్ట్ టైం అసలు మా బాబు ఫోను ల్యాప్టాప్ షింక్ అయి ఉందండి. ఓకే. ఆ రోజు కూడా వాళ్ళు కొన్ని మెసేజ్లు పెట్టారు. ఆ ముందు రోజు బాబుకి కొన్ని మెసేజ్లు పెట్టారండి, వాట్సాప్ మెసేజ్లు పెట్టారు. ఆ వాట్సాప్ మెసేజ్ల్లో ఆ భరత్ అనేటాడండి, భరత్ అనేవాడు, అరే రేపు అందరూ తలో 100 రూపాయలు తీసుకురండి, కళ్ళు తాగుదాం. ఈ భరత్ అనే వాడికి 18% అటెండెన్స్ అండి. 18% అటెండెన్స్ ఉన్న ఈ భరత్ ని యూనివర్సిటీ వాళ్ళు డబ్బుల కోసమే, కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసమే వీళ్ళు అలౌ చేశారు. అదే విధంగా శ్రీమాన్ బైకులు, ఒక బైకే ఉంది, 2వ బైక్ తీసుకురండి ఎవరో ఒకళ్ళని శ్రీమాన్ మెసేజ్లు పెట్టాడండి. ఇవన్నీ కూడా ల్యాప్టాప్ లో సేవ్ చేసి పెట్టానండి నేను. ఇవన్నీ కూడా ల్యాప్టాప్ లో ఉంచాను నేను. దీన్ని కూడా నేను పోలీస్ వారికి ఇద్దాం అనుకుంటే వాళ్ళ మీద నాకు నమ్మకం కలగలేదండి. నేను డెఫినెట్ గా దీన్ని కోర్టుకి నేను సబ్మిషన్ ఇస్తాను. అయితే నేను ఆ రోజు ఎఫ్ఐఆర్ లో ఈ పిల్లల్ని కూడా మీరు జాయిన్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, ఆ రోజు ఏం జరిగిందో చెప్పించండి, నన్ను దగ్గర మీరు పెట్టి మీరు అడగండి వాళ్ళే అన్నారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పిల్లలు మేము చూపిస్తామన్నారండి. ఇప్పటి వరకు ఆ పిల్లలు నా ముందు తీసుకురాను. 2 నెలల నుండి పోలీసులు 2 నెలల నుంచి ఇప్పటి వరకు అండి. నేను 3 సార్లు పిఎస్కి వెళ్ళానండి. 3 సార్లు పిఎస్కి వెళ్ళి ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారిని అడిగాను నేను. లేదండి వాళ్ళు ఆ రోజు స్పాట్ లో ఫస్ట్ ఉన్నది కుర్రాళ్ళు, తర్వాత కాలేజీ యాజమాన్యం, ఆ తర్వాత పోలీసు వారు వెళ్ళారండి. ఇప్పుడు కాపాడాలి అంటే అక్కడ ఒక పెద్ద పైప్ ఉందండి. ఆ పైప్ వేసి పిల్లల్ని కాపాడొచ్చండి వాళ్ళు. కానీ ఈ పిల్లల యొక్క బట్టలు, సెల్ ఫోన్లు మొత్తం నీళ్ళలో పడేశారండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే సెల్ఫీలు తీసుకుంటూ జారి పడిపోయారు అంటున్నారు. మరి సెల్ఫీలు తీసుకుంటూ జారి పడిపోయేటప్పుడు ఆ ముగ్గురు కూడా చనిపోవాలి కదండి. మరి లోకల్ అయినటువంటి ఆ ముగ్గురు చనిపోకుండా నాన్ లోకల్ డైలీ మీ కాలేజీ యూనివర్సిటీ బస్సులో వెళ్ళి వచ్చేవాళ్ళు వీళ్ళిద్దరు మాత్రమే చనిపోవడం, దీంట్లో నాకు చాలా మిస్టరీ ఉందండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే సమాధానాలు, పోలీసు వారు చెప్పే గానీ, యాజమాన్యం చెప్పే గానీ నాకు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఎన్ని గంటలు చనిపోయాడు అబ్బాయి? మధ్యాహ్నం 2 గంటలు చనిపోయాడండి, ఏప్రిల్ 2వ తారీఖు. అంటే మధ్యాహ్నం 2 గంటలు సుమారు. ఎందుకంటేనండి నేను పంచాయత్ ఆఫీస్కి వెళ్ళానండి. ఆ ఊరు గ్రామ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం, నేను డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్ళాను. డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటేనండి, ఈ ఘటన జరిగి 1:30 నుంచి 2 గంటల మధ్యలో మా కాల్ వచ్చిందండి. ఆ రోజు ఫోన్ కాల్ వచ్చింది. ఆ విజ్ఞాన యూనివర్సిటీ కుర్రాళ్ళు క్వారీలో, పక్కనే ఉన్న క్వారీలో పడిపోయి చనిపోయారని మాకు వార్త వచ్చిందని చెప్పారు. సో కాలేజీ వాళ్ళు నాకు 6:27 మొట్టమొదటి కాల్ చేశారండి. సాయంత్రం 6:27 ఏం జరిగింది అని శ్యామ్ చరణ్ వాళ్ళ నాన్నగారా మీరు అని అడిగారండి. అవునండి అన్నారు. ఏం జరిగింది అని అంటే మీ బాబు ఇలా మిస్సింగ్ అండి అన్నాడు. మా బాబు మిస్సింగ్ ఏంటి, ఎందుకు మిస్ అవుతాడండి అని అడిగాను నేను. మీరు ఎవరో పొరపడుతున్నారు, మీరు ఒకసారి చూసుకోండి అన్నారు. ఎందుకంటేనండి మా అబ్బాయి కామ్ గోయింగ్ అండి, అసలు ఎవరి జోలికి వెళ్ళాడు. క్లాసులు జరగకపోయినా కూడా క్లాసులోనే కూర్చుని వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఈ రోజు క్లాసులు జరగలేదమ్మా, ఇంటికాడ ఉన్నా పోయేది, నేను అనవసరంగా వచ్చానంటే పర్లేదు నాన్న లోపలే కూర్చో అని చెప్పేసి అట్లా వాళ్ళ అమ్మతో మాట్లాడేవాడు. అలాంటి పిల్లవాడిని బలవంతంగా బయటకు తోసుకెళ్లారండి ఈ ముగ్గురు కుర్రాళ్ళు. ఈ ముగ్గురు కుర్రాళ్ళతో పాటు జతిన్ కూడా ఆ రోజు మీకు ఏమైనా ఫోన్ చేసిందమ్మా ఈ సంఘటన జరిగిన రోజు? లేదండి, బయటికి వెళ్తున్నామ్మా అని. అక్కడ అసలు సిగ్నల్స్ ఉండవండి. అక్కడ 5,000 మంది పిల్లలు ఉన్న విజ్ఞాన యూనివర్సిటీ దేశముఖ్ లో సెల్ ఫోన్ టవర్ ఉండదండి. అక్కడ ఒక సెల్ ఫోన్ కూడా అక్కడ పనిచేయవండి, సిగ్నల్స్ ఉండవండి. మేము వెళ్ళినా కూడా మన సిగ్నల్స్ కూడా అన్ని డ్రాప్ అయిపోతాయండి. గుట్టలలో కట్టింది కాబట్టి అదే 7 క్వారీల మధ్యలో యూనివర్సిటీకి పర్మిషన్ యూజీసీ వారు కానీ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ ఎలా ఇచ్చారనేది నాకు వచ్చిందండి. ఇప్పుడు 7 క్వారీల మధ్యలో యూనివర్సిటీ నిర్వహించేటప్పుడు ఆ క్వారీల మీద పూర్తి అవగాహన, ఇదే ఫస్ట్ బ్యాచ్ అంటున్నారండి. మా అబ్బాయి బ్యాచ్ మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు మీరు 6:30కు ఫోన్ చేశారు కదా పోలీసులు యూనివర్సిటీ నుండి,
యూనివర్సిటీ. ఇప్పుడు మీరు చెప్తుందేమో మధ్యాహ్నం చనిపోయారని గ్రామస్తులు చెప్తున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది? మరి 6:30 ఫోన్ చేసిన తర్వాత మీరు అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగిందని అని ఇప్పటి వరకు పోస్ట్ మార్టం ఇప్పటి వరకు బాబు చనిపోయి 54 రోజులు అయిందండి. ఎలా చనిపోయాడు ఏంటి అనేది మాకు ఇంతవరకు పేరెంట్స్ గా మాకు తెలియదు. బాబు ఎలా చనిపోయాడు అనేది కూడా మాకు తెలియదు. కాలేజీ యాజమాన్యం ఆ కుర్రోళ్ళు మా దగ్గర తీసుకొచ్చి ఏం జరిగింది, ఏంటి, ఎలా వెళ్ళారు, ఎలా చనిపోయారు అనే విషయం కూడా మాకు చెప్పించలేదు. పోలీసులు కూడా మాకు ఏమి సహాయ సహకారాలు అందించట్లేదు. కాలేజీ వాళ్ళు పోలీసులు అందరూ ఏకమయ్యి మా బాధని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మాకు అసలు ఇంతవరకు బాబు ఎలా అయ్యాడు చనిపోయాడు కూడా మాకు తెలియటం లేదు. ఇప్పటికి కూడా మేము ఇది ఒక కళలాగా అనుకుంటున్నామండి. మా బాబా కాదా మా బాబు ఇలాంటి మేము ఒక ఇదిలో ఉన్నామండి. ఎందుకంటే మా బాబు బయటికి ఎక్కడికి కాలేజీలో యూనివర్సిటీలో సెల్ ఫోన్ టవర్ ఉన్నదండి. అక్కడ 5,000 మంది పిల్లలు ఉన్నారు. 5,000 మంది పిల్లల్లో వాళ్ళు ఏదైనా తినాలన్నా తాగాలన్నా ఏం చేయాలన్నా కూడా అక్కడ స్కానర్లు కానీ పేమెంట్ మోడ్ ఏది కూడా పనిచేయదండి. క్యాష్ ఉంటే మాత్రమే వస్తుందండి. అలాంటి పరిస్థితిని చాలా సార్లు బాబు చెప్పాడండి. అక్కడ విపరీతంగా కుల వివక్షత అనేది బాగా నడుస్తుందండి ఆ కాలేజీలో. దానివల్లే ఈ రెడ్డిస్ కుర్రాళ్ళు వాళ్ళు ఉన్న అక్షయ్ రెడ్డి గాని వీళ్ళు లోకల్ గా బాగా చదువుతున్నాడని గాని ఇంకా ఇంటర్నల్ గా వేరే వేరే ఏమున్నాయో మాకైతే తెలియట్లేదు. అంటే మీకు ఎవరైనా చెప్పారా ఈ పిల్లలతో ఇంత ముందు ఏమైనా గొడవ లాంటి జరిగింది మరి అని? అంటే అనే కుర్రాడిని 2 నెలల క్రితం ఈ లోకల్ వాళ్ళు కొట్టారని ఆ పాప చెప్పిందండి. అంటే ఏ విషయంలో కొట్టారమ్మా? ఏ విషయంలో కొట్టారమ్మా నేను అడిగాను. యూనివర్సిటీ కాబట్టి అమ్మాయిల విషయము ఏదన్నా అది చెప్పలేదండి ఆ పాప. మేము అడిగాం ఆ పాపను అడిగాం ఏ విషయం గురించి కొట్లాట అయిందమ్మా, జతిన్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది అని అంటే అది మాత్రం ఆమె చెప్పలేదండి. చెప్పలేదు. ఆ తర్వాత 2 రోజులు ఫోన్ చేసినా కూడా మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు ఆ అమ్మాయి. భయపడింది. అంకుల్ నన్ను ఇందులోకి లాగకండి, నా కెరియర్ పాడేది. ఆల్రెడీ కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు మొత్తం అందరికీ గట్టిగా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, నేనేం చేయలేని పరిస్థితి. కానీ చరణ్ అలాంటి వాడు కాదు అంకుల్. చరణ్ చాలా మంచి అబ్బాయి, బాగా చదువుకుంటాడు, క్లాస్ లో టాపర్. వీళ్ళు సిఎస్సి బ్యాంగర్స్ అని ఒక గ్రూప్ ఫామ్ చేశారండి. సిఎస్సి వీళ్ళ దాంట్లో క్లాస్ లో ఈ సిఎస్సి బ్యాంగర్స్ లో ఒక 15 నుంచి 18 మంది పిల్లలు చరణ్ ని ఎడ్యుకేషన్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఓన్లీ డౌట్స్ అండి. వాళ్ళు డౌట్స్ అడుగుతున్నప్పుడు చరణ్ వాటన్నిటికి కూడా చక్కగా రిప్లై ఇస్తున్నాడండి, వాళ్ళకి క్లారిఫై ఇస్తున్నాడు. మరి ఏ విధమైనటువంటి ఇది జరిగిందో నాకైతే తెలియదు కానండి. వీళ్ళు ముగ్గురు మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక మిస్టేక్ జరిగింది అంటే 6:30కి మీకు ఫోన్ చేశారు అన్నారు కదా, 2 గంటలకు చనిపోయారు అని చెప్పారు. 6:30 మీకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటి అంటే మీరు వచ్చిన తర్వాత అండి అంటే వాళ్ళు చనిపోయారని కన్ఫర్మ్ చేసిరా, మిస్సింగ్ అని చెప్పిరా? ఫస్ట్ బాబు మిస్ అయ్యారండి అని చెప్పారండి. 6:27 బాబు మిస్ అయ్యాడు, మీరు ఒక్కసారి యూనివర్సిటీకి రావాల్సి వస్తుంది అన్న. నేను విజయవాడలో ఉన్నానండి, యూనివర్సిటీకి రావడానికి నేను ఇంట్లో వేసుకున్నా కూడా 6 గంటలు పడుతుంది. ఏంటండి పర్లేదు, ఏం జరిగింది చెప్పండి ఏంటన్నా. లేదండి మీరు ఒకసారి మీరు కానీ కొన్ని మీరు మీ వాళ్ళు ఏమన్నా పంపిండి అన్నారు. ఎవరు లేరండి, నేను మా మిస్సెస్ ఒక్కటే ఉంటది ఇంటి దగ్గర, పిల్లలు వాళ్ళు రాలేరండి ఆడాళ్ళు, నేనే రావాలి, నేను వస్తున్నాను, బయలుదేరాను. నేను విజయవాడ పక్కన మాది విలేజ్ అండి, విజయవాడ నుంచి 25 కిలోమీటర్లు. నేను హడావుడిగా అక్కడికి వచ్చి అక్కడి నుంచి కారు మాట్లాడుకుని హైదరాబాద్ బయలుదేరి వచ్చాను. హైదరాబాద్ బయలుదేరి వచ్చేటప్పటికి సుమారుగా వీళ్ళు 8:30 ఆ టైంలో మా బాబు బాడీని బయటకు తీశారండి. మా బాబు బాడీని ఆ నీళ్ళలో నుంచి బయటకు తీశారండి. ఆ బయటకు తీసి నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి సారీ సార్, చేతులు దాటిపోయింది పరిస్థితి, బాబు పోయినండి, చనిపోయింది బాబే, మీరు ఒకసారి యూనివర్సిటీ కాడికి వచ్చేయండి సార్ అని చెప్పారండి. ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అబ్బాయి ఎందుకు వెళ్ళాడు, అసలు మా అబ్బాయికి ఈత రాదు, ఏ రకంగా వెళ్తాడు, మీరు నాకేదో మీరు దాస్తున్నారు, ఏం జరిగిందో చెప్పండి, ఏమైంది నాకు చెప్పకపోతే మాత్రం నేను ఊరుకోను ఎవరిని అని నేను వాళ్ళ మీద సీరియస్ అయ్యాను. వాళ్ళ మీద సీరియస్ అయితే మీరైతే రండి సార్ ఇక్కడికి వస్తే మేము చెప్తామని. వాళ్ళు ఏం చేశారంటే బాబు బయటికి తీయంగానే తీసుకెళ్లిపోయి భువనగిరి ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలో ఐస్ బాక్స్ లో పెట్టేశారు. రెండో బాబు ఏప్రిల్ 3వ తారీఖు, జతిన్ ఏప్రిల్ 3వ తారీఖు ఉదయం 10 గంటలకు దొరికాడండి. అదే క్వారంటైన్ 10 గంటలకు తీసుకొచ్చారండి ఆయన కూడా అక్కడికి. అంటే ఫస్ట్ ఆయన కూడా దొరకబట్టే ప్రయత్నం చేయలేదా? ఫస్ట్ ఆయన దొరకలేదండి. అప్పటికి 8:30, 9 వరకు మా బాబు అయితే సరిపోయిందండి. ఇంకా అతను దొరకలేదండి. 10 అయిపోయిందని చెప్పి చీకటి పడిపోయిందని చెప్పేసి వాళ్ళు ఇక
ఆపేశారండి వెతకడం. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే సమాచారం ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కి 4:30కే ఇంటిమేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళ పేరెంట్స్ కి 4:30కి 2వ తారీఖు 4:30 సమయంలో పోలీసు వారు ఫోన్ చేశారండి. ఓకే. ఫోన్ చేసి ఇట్లా ఇదైంది, మీరు రండి యూనివర్సిటీ కాడికి అని చెప్పేసి చెప్పారండి. నేను అడిగానండి, నాకెందుకు చెప్పలేదు, మీరు వాళ్ళకి ముందే ఎలా చెప్పారు, నాకెందుకు చెప్పలేదని నేను యూనివర్సిటీ వాళ్ళని అడిగానండి. మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ మా దగ్గర లేవని చెప్పారండి. ఓకే. నేను లేవని అంటేనండి, నా అడ్రస్ నా ఫోన్ నెంబర్ లేనప్పుడు మార్చి 12వ తారీఖు మా అబ్బాయి ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ విజ్ఞాన యూనివర్సిటీ వాళ్ళు నాకు పంపించారండి. ఇది మార్చి 12వ తారీఖు. ప్రతి విద్యార్థి అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ పేరెంట్ ఉంటాయి, మదర్ ఉంటుంది, ఫాదర్ రెండు ఉంటాయి. మరి ఈ ఎన్వలప్ కవర్ స్పీడ్ పోస్ట్ లో ఎలా వచ్చిందని అడిగానండి. నా అడ్రస్ లేదన్నారు, నా ఫోన్ నెంబర్ లేవన్నారు. నా కొడుకు విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడిగినప్పుడు ఇది వాళ్ళు చెప్పారు నాకు. నేను ఇది చూపించానండి వాళ్ళకి. సిఇఓ బోయపాటి శ్రావణ్ కుమార్ నేను అడిగానండి, మార్చి 12వ తారీఖు నా కొడుకు ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ మీరు ఏ రకంగా స్పీడ్ పోస్ట్ లో పంపించారు, మరి దీని మీద అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. దానికి ఏం సమాధానం లేదండి వాళ్ళ దగ్గర. దానికి ఏం సమాధానం లేకపోగా వాళ్ళు ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుర్రాళ్ళని సేవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే చనిపోయిన కుర్రాళ్ళు ముగ్గురు కుర్రాళ్ళు రెడ్డిసేనా? ముగ్గురులో ఒక అతనేమో వైశాస్ అని విన్నానండి, ఒక అతనేమో రెడ్డి అని విన్నాను, అక్షయ్ రెడ్డి. భరత్ అనే వాళ్ళు అది మరి వాళ్ళు బ్యాపన వాళ్ళు ఏదో అన్నారు. ఇంకో బాబు ఏంటో శ్రీమాన్ ఏంటో నాకు తెలియదు. ఎవరైనా సరేనండి, వీళ్ళు చదువుకునే ఈ వయసులో ఇలాంటి కుట్రలు కుళ్ళు కుతంత్రాలు విద్యార్థి వయసులో ఉండగా ఇది అంటే అక్కడ జరిగినటువంటి దాంట్లో ఏమైనా మద్యం సేవించడం లాంటి జరిగిందని అక్కడ ఆధారాలు మద్యం సేవించారు అని మా అబ్బాయి మీద నాకు ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారు చెప్పారండి, భువనగిరి హాస్పిటల్. నేను చెప్పానండి ఆయనతో, మా అబ్బాయి మద్యం సేవించాడు, మా అబ్బాయికి అసలు ఎలాంటి దురలవాట్లు లేవు, మద్యం సేవించారని మీరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు మీరు అని అడిగాను నేను. ఆ ముగ్గురు కుర్రాళ్ళు చెప్పారండి అన్నారు. అసలు క్రిమినల్సే ఆ ముగ్గురు కుర్రాళ్ళు అయితే వాళ్ళు చెప్పింది మీరు ఎలా నమ్ముతారో అని అడిగానండి. ఎందుకనంటే తీసుకెళ్ళింది వాళ్ళ ముగ్గురు క్వారీ దగ్గరికి, వాళ్ళకి ఏ క్వారీ ఎక్కడ ఉంటది, ఏ నుయ్యి ఎక్కడ ఉంటది, ఏ గొయ్యి ఎక్కడ ఉంటుందో వాళ్ళు లోకలర్స్ కాబట్టి వాళ్ళకి అంతా తెలుసండి. వీళ్ళు యాక్చువల్ గా 7 గంటలకు ఇక్కడ కుకటపల్లిలో బస్సు ఎక్కి 8:30కి యూనివర్సిటీలో దిగి 8:30కి క్లాసులకు వెళ్ళిపోతారు. మళ్ళీ 3:30కి దిగుతారు, 3:45కి అక్కడ నుంచి బస్సులు వచ్చేస్తాయండి. ఆ బస్సులో ప్రయాణించే పిల్లలు ఎక్కినా ఎక్కకపోయినా బస్సు మాత్రం ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనే ఐడెంటిటీ మాత్రం వాళ్ళ దగ్గర ఉండదండి. నేను ఇది కూడా అడిగానండి. ఇప్పుడు మల్లారెడ్డి లాంటి కాలేజీలు తీసుకుంటే ఫస్ట్ అవర్ కి యూనివర్సిటీ తీసుకుంటే ఫస్ట్ అవర్ కి సెకండ్ అవర్ కి కంపల్సరీ అటెండెన్స్ ఉంటుందంట. ఎందుకంటే మా అన్నయ్య కొడుకు మల్లారెడ్డిలో బీటెక్ మొన్న పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. ఫస్ట్ అవర్ లో ఉన్న అటెండెన్స్ లో ఎవరెవరైతే ఉన్నారో సెకండ్ అవర్ లో లేకపోతే పేరెంట్ ఫోన్ వెళ్తుందండి. నేను అదే అడిగాను, అన్ని యూనివర్సిటీలో ఇలా ఉంటే మీ దాంట్లో ఎందుకు లేదంటే మా దాంట్లో కూడా ఉంది అన్నారు. మరి అలా ఉన్నప్పుడు మరి ఫస్ట్ అవర్ లో ఉన్న పిల్లలు సెకండ్ అవర్ లో లేనప్పుడు మీరు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఈ రోజు వాళ్ళు పిల్లలు చనిపోయిన తర్వాత ఏప్రిల్ 2వ తారీఖు నుంచి బస్సులో అటెండెన్స్ పెట్టారు. కుకటపల్లిలో చరణ్ ఎక్కాడు, కుకటపల్లిలో దిగడా లేదా, దిగకపోయినా ఎక్కకపోయినా చరణ్ వాళ్ళ పేరెంట్స్ కి ఈ రోజు మీరు ఫోన్ చేస్తున్నారు. అంటే ఆ రోజు చనిపోయిన రోజు బస్సు బయలుదేరిందా? రిటర్న్ బయలుదేరిందండి, 3:30కి బయలుదేరిపోతాండి. 3:30కి బయలుదేరినప్పుడు కూడా బాబు ఎక్కలేదండి, బాబు ఎక్కలేదు, జతిన్ ఎక్కలేదు, అయినా కూడా వాళ్ళకి అదలేదండి. అంటే పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ రాలేదు, బస్సు ఎక్కలేదని ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే, నేను అది కూడా అడిగానండి, మీరు బస్సు ఎక్కారా లేదా అని కూడా మీరు చూసుకోరా? బస్సు ఎక్కినప్పుడు మీరు పేరెంట్ కి ఫోన్ చేయాలి కదా, మీరు ఎందుకు చేయలేదని మేము అడిగామండి. అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే అది అట్లా చెయ్యాలంటే అందరికి కష్టం అండి అని. అని కష్టమే ఉంటదండి, ఒక రూట్ కి ఒక 25 మంది 30 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక రూట్ బస్ కి, ఆ డ్రైవర్ కండక్టర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటే సరిపోదు కదా. ఈ రోజు ఎందుకు చేపిస్తున్నారు? ఈ రోజు ఎంతమంది ఎక్కుతున్నారు, ఎక్కడెక్కడ దిగుతున్నారు అనేది ఈ రోజు మీరు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఎందుకంటే నేను వాళ్ళ మీద ఒక 20 తప్పిదాలు రాసుకున్నానండి. 20 తప్పిదాలు రాసుకుని నేను సిఇఓ శ్రావణ్ కుమార్ ని అడిగానండి. 20 తప్పిదాలు రాసుకుని వాళ్ళ మీద నేను అడగటం జరిగిందండి. ఆ రోజు కూడా అతను ఒకటే చెప్పాడండి నాకు సమాధానం. ఏం చెప్పాడంటేనండి, ఇవ్వండి సార్, విజ్ఞాన యూనివర్సిటీ తప్పిదాలు అని నేను రాసుకుని బాబు చనిపోయాక అంత్యక్రియలు అన్ని చేసుకున్న తర్వాత నేను
ఏప్రిల్ 22వ తారీఖు మొట్టమొదటిసారి కాలేజీకి వెళ్ళానండి, యూనివర్సిటీకి వెళ్ళాను. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్ సుబ్బారావు గారు అని ఉన్నారండి. సార్ నేనేం చేయలేను, నేను ఇక్కడ ఎంప్లాయీని, సిఇఓ సార్ రావాలి, అయితే రమ్మానండి అని అన్నాం. ఆయన ఏప్రిల్ 25వ తారీఖు వస్తారండి, మీరు అప్పుడు రండి అని అన్నారు. ఏప్రిల్ 25వ తారీఖు మళ్ళీ సెకండ్ మీటింగ్కి వెళ్ళామండి. సెకండ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన, మేము మా బంధుమిత్రులు, ఓయూ స్టూడెంట్స్, స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు వచ్చారండి, అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని అందరినీ కొత్తగా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారండి. కొత్తగా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి 3 బ్యారిగేట్ల దగ్గర అందరినీ ఆపేశారండి. పోలీస్ బందోబస్తు తీసుకుని మమ్మల్ని అందరినీ ఆపేశారండి. ఆపేసి ఓన్లీ పేరెంట్స్ ఒక సంఘాల వాళ్ళు మాత్రమే రండి అని అన్నారు. మేము లోపలికి వెళ్ళామండి. వెళ్ళాక శ్రావణ్ గారు మళ్ళీ అక్కడ ఫిల్టర్ చేయాలని చూశారండి. ఓన్లీ పేరెంట్స్ ఒక రూమ్ లోకి రండి అన్నారండి. ఎన్నిసార్లు మీరు ఫిల్టర్ చేస్తారండి, వచ్చాం కదా కూర్చోండి మీరు అని అందరూ అడిగారండి. ఆడికి వచ్చిన జర్నలిస్టులు కానీ అందరూ అడిగారండి. ఆయన కూర్చోడానికి ½ అన్ అవర్ నిరాకరించాడు. ఆ తర్వాత కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ నన్ను మాట్లాడమన్నాను, పేరెంట్ గా నన్ను మాట్లాడమన్నాను. నేను చెప్పానండి, 23 పాయింట్లు రాసుకుని అవన్నీ కూడా అతనికి వినిపించానండి. ఏమేంటంటే అండి, అది వాళ్ళు 2వ తారీఖున జరిగితే ఘటన మధ్యాహ్నం 2 గంటలకు జరిగితే పేరెంట్కి మీరు 6:30 వరకు ఎందుకు తెలియజేయలేదని నేను అడిగాను. ఆయన దగ్గర సమాధానం లేదు. అండ్ రెండోది, మా అబ్బాయి తాగాడు అనే ఒక ఇది లేపారండి. మా అబ్బాయే కాదు, మిగతా వాళ్ళందరూ తాగారు అని చెప్పేసి పోలీసు వారు చెప్తున్నారు. ఈ తాగాడు అనే ప్రాపగండ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే మా అబ్బాయి తాగే మనిషి కాదు, ఆయనకి ఎలాంటి దురలవాట్లు లేవండి. ఒకవేళ దురలవాట్లు కనుక ఉంటే ఇన్ని ర్యాంక్స్ రావండి, ఒక స్టూడెంట్స్ కి ఇన్ని ర్యాంక్స్ కూడా రావండి. ఇది దయచేసి అటెండెన్స్, ఫుల్ అటెండెన్స్ అండి మా అబ్బాయికి. మరి ఇన్ని ర్యాంకులు కానీ ఇన్ని మార్క్స్ కానీ ఏ విధంగా వస్తాయని నేను అడిగానండి. అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మీరు కనుక చూసినట్టయితేనండి, ఇది విజ్ఞాన యూనివర్సిటీ వాళ్ళు మార్చి 12వ తారీఖు నాకు పంపించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ అండి. మా అబ్బాయి ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి ఇవ్వండి సార్ 7.46% వచ్చిందండి. అన్ని మీరు కనుక చూస్తే ఇక్కడ అన్ని ఏ గ్రేడ్స్ వచ్చినాయండి, ఒక్క దాంట్లోనే బి గ్రేడ్ వచ్చింది. అదే విధంగా అటెండెన్స్ కనుక మీరు తీసుకుంటే 83.22% వచ్చిందండి. 83.22%. మరి ఇంత రెగ్యులర్ గా పిల్లాడు కష్టపడి చదువుకునే పిల్లాడు మీద మీకు ఏ రకంగా మనసు వస్తుందండి? ఇంతకుముందు మాట్లాడుతూ ఆ కులం కోణంలో కూడా మాకు డౌట్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? డౌట్ అంటేనండి, ఇంతకు ముందు అక్కడ కొద్దిగా ఈ కులం గురించి కొంచెం అక్కడ డిస్కషన్ వచ్చిన స్టూడెంట్ మధ్యలో అని చెప్పేసి మా బాబు 2-3 సార్లు చెప్పాడండి. మీ దృష్టి తీసుకొచ్చిండా? నా దృష్టి తీసుకొచ్చాడు. అది మరి మీరు యూనివర్సిటీ దృష్టి తీసుకెళ్ళి? నేను తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఏవో సురేష్ గారు అని ఉంటారు. నేను అతన్ని అడిగానండి, ఏమంటే ఏంటి మా బాబు ఇలా చెప్పాడు, ఏంటి పరిస్థితి ఇక్కడ ఇలా ఉందంట, మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి దుస్థితి ఏంటి అది అంటే, అవన్నీ ఏమి ఉండవండి, ఈ పిల్లలు ఏదో ఇంటర్నల్ గా ఇది చేస్తారు, అవి మేము మాట్లాడతామండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అసలు మన దగ్గర ఉండనే ఉండదు అని చెప్పారు. కానీ అక్కడ 100% ఉందండి. ఎందుకంటే మొన్న వాళ్ళు మాతో మాట్లాడినప్పుడు కూడా ఏవో సురేష్ అయితేనేమి, ఈ సిఇఓ శ్రావణ్ కుమార్ అయితేనేమి చాలా బాధ్యతారహితంగా మాట్లాడారండి. మమ్మల్ని అవమానించినట్టు మాట్లాడారు. రెండో మీటింగ్ లో అవమానించినట్టు మాట్లాడారు. ఏమన్నారు ఆ రోజు విద్యార్థి సంఘాలతో కలిసిపోయినప్పుడు? ఫస్ట్ అసలు సురేష్ మీ చేతనైంది మీరు చేసుకోండి, మీరు పద్దాకి ఇంతమంది వస్తే మా రెప్యుటేషన్ పోతుంది, మీరు దేనికి వస్తున్నారు ఇక్కడికి, ఇది కాలేజీ బయట జరిగింది, కాలేజీ బయట జరిగింది అన్నప్పుడు ఆ రోజు నా కొడుకు మీ కాలేజీకి వచ్చాడు, ఇంటర్నల్ ఎగ్జామ్ రాశాడు, మీ బస్సులోనే వచ్చాడు, మరి మీరెందుకు ప్రతిరోజు లాగానే విద్యార్థులు కాలేజీ యూనివర్సిటీ బస్సులో వచ్చారని ఎందుకు ప్రచురించిన పేపర్లో? మీరు ప్రతిరోజు లాగా బైక్స్ మీద వచ్చారు, బైక్స్ మీద వచ్చి వాళ్ళ కాలేజీ నిర్వహించుకుని రిటర్న్ వెళ్ళిపోతూ కాలేజీ దగ్గరికి వెళ్ళి స్థానాలకు వెళ్ళారని ఎందుకు రాపించారు మీరు? అంటే బస్సు విషయం కానీ కాలేజీ గురించి కానీ మీరు ఎక్కడా కూడా మీరు ప్రస్తావించలా. ఎందుకు ప్రస్తావించలా మీరు? నేను ఈ రోజు అడుగుతున్నానండి, నేను ఈ రోజు అడుగుతున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే అండి, ఇది కాలేజీకి బస్సుకి ట్రాన్స్పోర్టేషన్ నేను కట్టిన ఫీజు అండి.
34,000 రూపాయలండి. ఇది ట్రాన్స్పోర్టేషన్ నేను కట్టిన ఫీజు. ఇది మా అబ్బాయి అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేశాడు 34,000 రూపాయలు. దానికి సంబంధించి వాళ్ళు ఇదిగోండి సార్, విజ్ఞాన్ యూనివర్సిటీ బస్ పాస్ ఇలా ఇచ్చారండి. ఇది 1 year వ్యాలిడిటీ అండి. ప్రతిరోజు మా బాబు ఈ బస్సులో వెళ్ళి ఈ బస్సులోనే వస్తాడు. మరి బైకుల మీద వచ్చారు పిల్లలని మీరు పేపర్లోను న్యూస్ లో బైకుల మీద వచ్చి బైకుల మీద వెళ్ళారని ఎందుకు మీరు అట్లా చెప్పించారు? అది ఫాల్స్ అండి అది. ఎందుకంటే బాబు ప్రతిరోజు, మా బాబే కదండి, జతిన్ కూడా చందానగర్ నుంచి వస్తాడు ప్రతిరోజు ఇదే బస్సులో. ఇదే బస్సులో మా బాబు కూడా ఎక్కువ వస్తాడు. మళ్ళీ ఇదే బస్సులో ఈవినింగ్ 3:30కి అక్కడ బయలుదేరి 5:30కి ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాలానగర్ స్టేషన్ దగ్గర దిగుతారు. మరి మీరు ఎందుకు అబద్ధాలు చెప్పిస్తున్నారు? పిల్లలకి ఎలాంటి దురలవాట్లు ఉంటే గనక ఇలా 10th క్లాస్ లో 10/10 లోను, ఇంటర్మీడియట్ లో 95% ఎలా వస్తాయండి? చూడండి మీరు, బొడ్డు శ్యామ్ చరణ్ 10/10 అండి 10th క్లాస్ ఇది. మరి అదే విధంగా ఇంటర్మీడియట్ లో కూడా 90% వచ్చిందండి. ఇంటర్మీడియట్ లో 90% వచ్చింది. అదే విధంగా జేఈ మెయిన్స్ అండి 2024 క్వాలిఫైడ్ సార్. జేఈ మెయిన్స్ క్వాలిఫైడ్. మీరు చూసినట్టయితే 62.33 చేంజ్ వచ్చిందండి, క్వాలిఫైడ్. ఇది జేఈ మెయిన్స్ 2024 అండి. మరి ఇలా కష్టపడి చదువుకునే పిల్లడి మీద ఎట్ అ టైం ఇదిగోండి చూడండి, ఇది బీసీఏ కేఎల్ యూనివర్సిటీలో ఇదే సంవత్సరానికి గాను ఆన్లైన్ డిగ్రీ చదువుతున్నాడండి. ఖాళీ ఉన్నాడండి, ఒక రోజు కూడా ఖాళీ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ముందుగా మీతో ఇచ్చినటువంటి హామీ ఏంది, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంది యూనివర్సిటీ వాళ్ళు? ఆ రోజు నేను, నా భార్య, నా పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు, మొత్తం 4 కలిసి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు నేను ఒక 22 తప్పిదాలు కాలేజీకి సంబంధించి, మెయిన్ గేట్ అయితేనేమి, సెక్యూరిటీ అయితేది, అదే విధంగా కాంపౌండ్ వాల్స్ అయితేనేమి, మెటల్ డిటెక్టర్స్ అయితేనేమి, బయోమెట్రిక్ అయితేనేమి, ఫైర్ సేఫ్టీ అయితేనేమి, అదేవిధంగా సీసీ కెమెరాలు అయితేనేమి, ఇలా నేను 22 పాయింట్లు, నెట్వర్క్ ఇష్యూ అయితేనేమి, కాలేజీలో మెస్ క్యాంటీన్ విషయం అయితేనేమి, ఇలా నేను ఒక 22 పాయింట్లు కాలేజీ యాజమాన్య తప్పిదాలు నేను సిఇఓ శ్రావణ్ కుమార్ దృష్టికి నేను తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, భాను గారు ఇన్ని తప్పిదాలు ఉన్నాయి అని మేము ఇన్ని రోజులు మేము గమనించలేదండి, మాకు మీరు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. కాబట్టి మా వల్ల మీకు జరిగిన ఈ అన్యాయానికి మీ బాబునైతే, చనిపోయిన మీ బాబునైతే మేము తిరిగి తీసుకురాలేము, కానీ తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను అని మాటిచ్చాను. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు రాసివ్వండి అని అడిగారండి. నేను ఆ రోజు నిజంగా చెప్తున్నాను, ఒక తండ్రి కొడుకు ప్రాణం ఖరీదు రాయమంటే ఏ తండ్రి రాయలేడండి. అయితే అక్కడ వచ్చిన స్టూడెంట్ ఓయూ విద్యార్థులు, కోట్లు ఖరీదు చేసే కొడుకండి, మీరు ఒక్కొక్క స్టూడెంట్ 2 కోట్లు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు డెఫినెట్ గా ఇద్దరు కూడా టాపర్స్ కాబట్టి ఫారిన్ వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఆ తల్లిదండ్రులకి చాలా కుటుంబాన్ని చేసేవాళ్ళు అండి. మీరు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి తక్కువే, దాన్ని బట్టి మీరు చూసి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేను చెప్పానండి, నా కొడుకు నాకు రిటైర్మెంట్ ఇస్తాను, నేను నా వృత్తి వచ్చేసి నేను వంట మాస్టర్ అండి, కుకింగ్ చేస్తాను, నా భార్య వచ్చి హౌస్ వైఫ్ అండి. నాకు నా భార్యకి అమ్మా నేను కాలేజీ క్యాంపస్ లోనే జాబ్ కొడతాను, కొట్టి చెల్లెళ్ళిద్దరిని నేను చూసుకుంటాను, మిమ్మల్ని కూడా నేను చూసుకుంటాను, నానా నీకు రిటైర్మెంట్ ఇస్తాను, ఇంట్లో మేము భోజనం చేసేటప్పుడు ఇట్లా నేల మీద కూర్చుని తింటామని తినేటప్పుడు నా కొడుకు చాలా సార్లు నాకు ప్రామిస్ చేశాడు. ఈరోజు నా కొడుకు అసలు ఎలా చనిపోయాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యం అందరినీ కూడా వాళ్ళని అందరినీ కూడా కొనేసి ఎక్కడ కూడా నాకు న్యాయం జరగనీయట్లేదండి. పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడే విధానం గాని, నాకు సహకరించని పద్ధతులు గాని, ఆ రోజు భువనగిరి హాస్పిటల్లో కూడా ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు కాలేజీ యాజమాన్య తప్పిదాలు చాలా ఉన్నాయి, దానివల్ల నా కొడుకు దురదృష్టవశాత్తు ఇలా మరణించాడు, అదే రీతిగా ఆ 5 ఇంకా మిగిలిన 3 కుర్రాళ్ళ మీద వాళ్ళ లోకలర్స్ అవటం,
ఆ ముగ్గురు కుర్రాళ్ళకి మొత్తం తెలుసు ఏం జరిగిందో ఆ రోజు. వాళ్ళ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ ముగ్గురిని కూడా నేను ఎఫ్ఐఆర్ లో జాయిన్ చేయించమని అడిగానండి. కానీ వాళ్ళు ఆ ముగ్గురు కుర్రాళ్ళని ఎఫ్ఐఆర్ లో జాయిన్ చేయలేదు, కాలేజీ యాజమాన్యాన్ని ఎఫ్ఐఆర్ లో జాయిన్ చేయలేదు. జాయిన్ చేయకోకుండా వీళ్ళు సరదాగా అక్కడికి ఈతకెళ్లారు, సెల్ఫీలు దిగుతూ డ్రోనింగ్ జారి పడిపోయారు. నేను అడుగుతున్నానండి, ఈరోజు డ్రోనింగ్ జారి పడిపోయారని మీరు సింపుల్ గా 2 ప్రాణాలు పోతే మీరు చాలా సూచనప్రాయంగా మీరు తీసేశారు. నిజంగా కనుక జారి పడిపోతే, సెల్ఫీలు దిగుతూ జారి పడిపోతే అండర్వేర్ల మీద ఎవరు కూడా సెల్ఫీలు తీసుకోరండి. ఇద్దరు బాబులు అండర్వేర్ల మీద దొరికారు. నాకు తెలియదండి, నేను స్పాట్ లో లేను. అండర్వేర్ మీద సెల్ఫీలు ఎవరు తీసుకోరు. రెండోది, ఒకవేళ సెల్ఫీలు తీసుకుంటే 2 ఫోన్లు కూడా నీళ్ళలో ఎలా పడతాయండి? ఒక ఫోన్ తోనే సెల్ఫీ తీసుకుంటారు. ఇది ఎవరికైనా తెలిసిందే. 10 మంది ఉన్నా కూడా ఒక ఫోన్ తోనే సెల్ఫీలు తీస్తారు, కానీ 10 ఫోన్లతో సెల్ఫీలు తీసుకోరు కదండి. మరి 2 ఫోన్లు నీళ్ళలోకి ఎందుకు వెళ్ళాయని నేను అడిగానండి. ఇక్కడ నాకున్న సమాచారం ఏంటంటే, క్లాస్మేట్ పిల్లలు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, ఇది కేవలం వాళ్ళు తోసేసి ఆ పిల్లల బట్టలు, సెల్ ఫోన్లు కూడా నీళ్ళల్లో పడేశారని చెప్పారండి. మరి ఈ ముగ్గురు కుర్రాళ్ళ సెల్ ఫోన్లు మాత్రం ఉన్నాయి. మరి మా ఇద్దరు పిల్లల సెల్ ఫోన్లు ఎందుకు లేవు అని అంటే, నీళ్ళల్లో పడిపోయినాయి. ఎందుకు పడిపోతాయండి నీళ్ళల్లో? ఒక ఫోనే పడుతుంది, అయితే శరణ్ జతింది పడుతుంది, ఒక ఫోన్ ఒడ్డున ఉంటుంది. మరి ఎందుకు ఆ 2 ఫోన్లు ఇవాళ నీళ్ళల్లో పడ్డాయి? ఇలాంటి పలు అనుమానాలు. వాళ్ళు అందులో పడ్డప్పుడు వీళ్ళు ముగ్గురు ఒడ్డునున్నట్టు వాళ్ళు కాపాడే ప్రయత్నం ఏం చేయలేదు. అంటే అందులో భరత్ అనేవాడికి ఈత వచ్చండి. భరత్ అనేవాడికి ఈత వచ్చు. కాపాడాలంటే నిజంగా కనుక పోలీసు వాళ్ళు కాపాడటానికి చాలా ప్రయత్నం చేశారు ఆ కుర్రోడని చెప్తున్నారు. కాపాడడానికి ప్రయత్నం చేస్తే కనుక ఒక కుర్రోడైనా బతికించగలరు. ఒక కుర్రోడైనా బతికించగలరు. భరత్ అనే కుర్రాడు స్పాట్ లో లేకుండా ఎందుకు పారిపోయాడు అంటే అక్కడ లేడండి. ఘటన జరగగానే అతను పారిపోయాడు. అంటే తోసేసి పారిపోయాడా, వీళ్ళని చంపేసి పారిపోయాడా, వీళ్ళ ఫోన్లను అవన్నీ కూడా దాంట్లో నీళ్ళలో పడేసి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? స్పాట్ లో ఉండాలి కదండి. ఏమంటారు ఆ ముగ్గురు పిల్లలు? ఏమంటారంటే, ఆ రోజు ఘటన జరిగిన తర్వాత కాపాడడానికి చాలా ప్రయత్నం చేశారంట. 100 డైల్ చేశారంట. వాళ్ళు స్పందించకపోవడంలో అబ్దుల్లాపూర్ మెట్టు పిఎస్ వెళ్ళారంట. అక్కడ వాళ్ళు కూడా ఇది మా పిఎస్ పరిధిలోకి రాదు, అది భూదాన్ పోచంపల్లి పిఎస్ కి వస్తుందంటే అక్కడికి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారంట. అక్కడికి పోలీసు వారు వచ్చిన తర్వాత అవన్నీ వాళ్ళు చెప్పిన ప్రాథమిక విచారణ ప్రకారం ఎస్ఐ భాస్కర్ రెడ్డి, అలాగే సిఐ రాములు గారు, అదేవిధంగా ఏసీపీ మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరి కథనం ప్రకారం వాళ్ళు అక్కడ ఎఫ్ఐఆర్ రాయడం జరిగిందండి. ఆ ఎఫ్ఐఆర్ లో నేను చాలాసేపు వాదించానండి భాస్కర్ రెడ్డి గారిని, ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారిని. ఏమండి, ఇవన్నీ ఫేక్, కాలేజీ యాజమాన్య తప్పిదాలు ఇన్ని ఉన్నాయి, కంపల్సరీ మీరు ఎఫ్ఐఆర్ లో కాలేజీ యాజమాన్యాన్ని రాయండి. అదే విధంగా ముగ్గురు కుర్రాళ్ళ మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ పారిపోవడం వెనకాల కావచ్చు, 2 సెల్ ఫోన్లు నీటిలో పడిపోవడం గురించి కావచ్చు, పిల్లలకి మరి ఇదంతా బ్లడ్ కారుతుందండి, ఇవన్నీ కావచ్చు. వీటి మీద నాకు పలు అనుమానాలు ఉన్నాయి. దయచేసి మీరు వాళ్ళ ముగ్గురిని కూడా ఎఫ్ఐఆర్ లో రాసి ఎంక్వైరీ చాలా స్ట్రిక్ట్ గా చేయండి అని నేను అడిగానండి. కానీ నా మాట వాళ్ళు పట్టించుకోలేదండి. వాళ్ళకి ఏదైతే ప్రాథమిక విచారణ ఉందో వాళ్ళు చేసిన దాని ప్రకారమే వాళ్ళు రాసేసారండి. ఆ రోజు నేను విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కూడా ఒక బాబు దొరకలేదు కదా, మా బాబు దొరికితే ఏం కాదు, అక్కడే పరదా వేసి అక్కడే పడుకోబెట్టండి, నేను వస్తున్నాను, నా బాబు నేను లొకేషన్ లోనే ఏమైందో ఏంటో నేను చూడాలి అని చెప్పి అడిగానండి. వాళ్ళు వచ్చలేదండి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ సంగతి ఏంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికి 64 రోజులు అయిందండి. 64 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఏమంటారు పోలీసులు? పోలీసులు వాళ్ళు చెప్పేది ఏంటంటేనండి, వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ 3వ తారీఖున శాంపిల్స్ కలెక్ట్ చేశారండి. 3వ తారీఖున మధ్యాహ్నం 3:30కి మాకు బాడీలు ఇచ్చారండి. 2వ తారీఖున మధ్యాహ్నం 2ంటికి చనిపోయిన పిల్లలకి 3వ తారీఖున మధ్యాహ్నం వీళ్ళ పోస్ట్ మార్టం కూడా అండి, పంచనామా అవన్నీ కూడా ఉదయం 10 నుంచి స్టార్ట్ చేసి మధ్యాహ్నం 3 వరకు చేశారండి పోస్ట్ మార్టం. మధ్యాహ్నం 3 వరకు పోస్ట్ మార్టం సాగించి ఆ తర్వాత ఆ పోస్ట్ మార్టం శాంపిల్స్ కలెక్ట్ చేసి అవి వీళ్ళు ఏప్రిల్ 21వ తారీఖున ఎఫ్ఎస్ఎల్ కు పంపారని, నేను మొన్న 30వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఎవరో ఫోన్లు ఎత్తకపోతే నేను వెళ్ళటం జరిగిందండి. భూదాన్ పోచంపల్లి పిఎస్ కి నేను వెళ్ళటం జరిగిందండి. వెళ్తే ఎస్ఐ గారు సెలవులో ఉన్నారని చెప్పారండి, కానిస్టేబుల్ శ్రీనివాస్.
మళ్ళీ అక్కడి నుంచి నేను విజ్ఞాన్ కాలేజ్ దగ్గర ఉన్న దేశ్ముఖ్ విలేజ్ కి వచ్చాను. దేశ్ముఖ్ విలేజ్ కి వచ్చి ఆ విలేజ్ లో ఉన్న పంచాయతీ ఆఫీస్ లో నేను అడిగితే ఎఫ్ఎస్ఎల్ రాకోకుండా మేము కాజ్ ఆఫ్ డెత్ రాయడానికి మా దగ్గర లేదండి అన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైతే చనిపోయిన రోజు 3వ తారీఖున రాశారంటండి డేట్ పోలీసు వారు. మేము 3వ తారీఖునే ఇష్యూ చేయాల్సి వస్తుందని అంటున్నారండి. నేను అన్నాను 2వ తారీఖు బాబు చనిపోతే మీరు 3వ తారీఖు ఎలా రాసిస్తారండి నేను అడిగానండి. చనిపోయింది 2వ తారీఖు అండి, ఏప్రిల్ 2. మరి వాళ్ళు పోలీసు వారు 3వ తారీఖు రాయటం వెనక మర్మం ఏంటో నాకు తెలియదండి. సో ఇలా వాళ్ళు జాప్యం చేసి ఇప్పటికి 64 రోజులు తీసుకొచ్చారండి. ఇప్పటికి కూడా మాకేం సమాధానం చెప్పరండి. నేను ఫోన్ చేసినా కూడా ఎవరు ఎత్తరండి. నేను మళ్ళీ కూకట్పల్లి నుంచి భూదాన్ పోచంపల్లి 50 కిలోమీటర్ల పై వస్తుందండి. నేను అక్కడికి వెళ్ళటం, అక్కడ ఎవరు నాకు సరైన సమాధానం ఇవ్వరండి. ఇది సార్ మా పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో తెలియని మా పరిస్థితి. మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అని వాళ్ళు మమ్మల్ని అవమానం. శ్రవణ్ కుమార్ అంటున్నాడు, CEO శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్ గారు ఆ రోజు నా చేతులు పట్టుకున్నారండి. ఏప్రిల్ 25 2వ మీటింగ్ లో నా చేతులు పట్టుకున్నారండి. భాను ప్రతాప్ గారు, చనిపోయిన మీ అబ్బాయి శ్యామ్ చరణ్ అయితే మేము తీసుకొచ్చి ఇవ్వలేము, కానీ మీకు తప్పకోకుండా మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మీకు నాకు చెప్పానండి, నాకు బీపీ షుగర్ ఇట్లా కొన్ని ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి, నేను పని కూడా చేసుకోలేకపోతున్నాను బాబు చనిపోవడం వల్ల, షివరింగ్ వచ్చేస్తుంది, ఆ షివరింగ్ వల్ల నేను ఏం చేసుకోలేకపోతున్నాను, నాకు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయండి, దయచేసి మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు న్యాయం చేయండి అని ఆ రోజు అడిగితే, ఆ రోజున ఆ జూలూరు సర్పంచ్ అండి నరసింహరావు, అలాగే ఈ విద్యార్థి సంఘాల వాళ్ళు, వీళ్ళందరి ముందు నాకు మాట ఇచ్చారండి. నా చేతులు పట్టుకున్నారు ఒక 5 నిమిషాలు పట్టుకుని, నేను డెఫినెట్ గా మీకు మీరు అడిగినంత కాబట్టి నేను ఎంతైనా చేస్తాను అది అన్నారు. కానీ తర్వాత 3వ మీటింగ్ వచ్చేప్పటికి ఆయన ఫారెన్ వెళ్ళటం ఇవంతా కొద్దిగా కావాలని గేమ్ ఆడారు సార్. 1 వీక్ లో మీకు తేల్చి చెప్తా ఉన్నా మనిషి. 3వ మీటింగ్ వచ్చేసి, 2nd మీటింగ్ ఏమో ఏప్రిల్ 25వ తారీఖు అండి, 3వ మీటింగ్ 21 మే అండి. ఇంత జాప్యం చేశారండి. ఇంత జాప్యం చేసి 21 మే రోజున రాత్రి 9 గంటల దాకా మీటింగ్ జరిపించి, మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 9 వరకు మీటింగ్ జరిపించి, చివరికి వాళ్ళు తేల్చింది ఏంటంటేనండి 2,5 లక్షలు మేము కట్టిన ఫీజు, 2.5-3 లక్షలు వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏదో ప్రతి స్టూడెంట్ కి చేస్తారన్నాడు. అది మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు మీకు ఇస్తాం, మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే మీ చేతనైంది మీరు చేసుకోండి. ఈ రకంగా సమాధానం చెప్పారండి శ్రావణ్ గారు. నేను అడిగానండి శ్రావణ్ గారిని, 2nd మీటింగ్ లో మాట్లాడిన శ్రావణ్ గారు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న శ్రావణ్ గారు వేరండి, ఇది దురదృష్టకరం, మీరు మాట ఇచ్చి ఇట్లా మాట తప్పుతారని మేము అనుకోలేదు, లేకుంటే ఆ రోజు మా చేతనైంది మేము చేసుకునేవాళ్ళం, ఇప్పుడైతే ఏముంది మీ చేతనైంది మీరు చేసుకోండి. అంటే కాలేజీకి మీ కాలేజీకి వచ్చిన విద్యార్థి బయటకు వెళ్తే మీ రెస్పాన్సిబిలిటీ లేదా అని నేను అడిగాను. అడిగితే 5,000 మంది కాలేజీకి వస్తా ఉంటారు, ఎంతమంది వెళ్తున్నారో బయటకు వెళ్తున్నారో మాకు ఎలా ఉంటుంది, మేము ఎలా పట్టించుకోము అని. అప్పుడు మేము కాలేజీలో జాయిన్ చేసినప్పుడు మీరు ఈ మాట చెప్పలేదు కదా అని. దానికి సమాధానం లేదు. ఎంతో మంది వెళ్తా ఉంటారు, 5,000 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి బయటకు వెళ్తా ఉంటారు, మేము వాళ్ళందరినీ ఎలా పట్టించుకోము అని. అంటే చచ్చిపోయినా కూడా మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా చెప్పారు. వాళ్ళందరినీ ఎలా చూసుకుంటారు, మాకేం సంబంధం. ఆ మాట మీరు ఆ రోజే చెప్పినట్టయితే మేము డెఫినెట్ గా యూనివర్సిటీలో జాయిన్ చేసేవాళ్ళం కాదు. వాళ్ళు ఈ రోజు కూడా కనీసం మా వల్ల మా తప్పిదాల వల్ల 2 పిల్లలు బలైపోయారని పశ్చాత్తాపం కానీ, మమ్మల్ని పరామర్శించడం కానీ, జనరల్ గా ఒక క్లాస్ విద్యార్థి చనిపోతే కనీసం ఆ క్లాస్ విద్యార్థులందరూ బాబు చివరిసారిగా ఆయన్ని చూడడానికి వస్తారండి, కానీ ఒక్కరు కూడా రాలేదండి, మమ్మల్ని ఓదార్చడానికి కూడా రాలేదండి. ఈ రోజు వాళ్ళకి నచ్చిన పత్రికల్లో వాళ్ళకి నచ్చినట్టుగా ప్రచురించుకున్నారండి. బాబు చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళకి నచ్చినట్టుగా ప్రచురించుకున్నారండి. ఏమని చెప్పాను కదండి ఇందాక, ప్రతిరోజులాగా బైకుల మీద వచ్చారు. బైకుల మీద కాదండి మా అబ్బాయి వెళ్ళింది, ప్రతిరోజు వాళ్ళ కాలేజీకి వెళ్ళింది వాళ్ళ బస్సులోనే. నేను ఐడెంటిటీ ప్రూఫ్ కూడా అన్ని చూపించానండి మీకు. వాళ్ళ బస్సులోనే వెళ్ళే విద్యార్థులు మాదే రెస్పాన్సిబిలిటీ, కూకట్పల్లి దిగేంత వరకు అన్న వాళ్ళు ఈరోజు 3:30కి పిల్లలు బస్సు ఎక్కకపోయినా కూడా నాకు ఫోన్ చేయలేదు. నేను అన్నిటి మీద 22 పాయింట్లు ఆయన రాసుకుని అడిగానండి. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నానండి యూజీసీ వారిని,
యూజీసీ వారు డీమ్డ్ టు బి యూనివర్సిటీగా వీళ్ళకి యూనివర్సిటీ మీద పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మీ షరతులన్నిటిని కూడా కాలం రాసి మీ షరతులని ప్రకారం వీళ్ళ కాలేజీని నడపకోకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు దందా చేసుకుంటున్నారండి. ఈ రోజు దేశ్ముఖ్ విలేజ్, భూదాన పోచంపల్లి మండలం, భువనగిరి జిల్లాలో దేశ్ముఖ్ విలేజ్ లో ఉన్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీకి మీరు ఒక్కసారి తక్షణమే విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోపాలన్నింటినీ మీరు చూసి ఆ కాలేజీ యొక్క పర్మిషన్స్ ని రద్దు చేయవలసిందిగా, మాలాంటి గర్భ శోకం, మాలాంటి బాధ ఏ తల్లిదండ్రులు కూడా పడకుండా దయచేసి మీరు హైయర్ ఎడ్యుకేషన్ అండ్ యూజీసీ వారు ఈ కాలేజీ యాజమాన్యం మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వం కూడా అండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా క్వారీ మైనింగ్ చేసిన తర్వాత యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఆ క్వారీని మూసేయాలి, లేదా దాన్ని నిషేధిత ప్రాంతంగా అక్కడ బోర్డులు పెట్టాలి, ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలి. మరి సాయి వికాస్ క్రషర్ వాళ్ళు, స్టోన్ క్రషర్ వాళ్ళు దేశ్ముఖ్ విలేజ్ లో వాళ్ళు చేసిన ఈ తప్పిదాల వల్ల ఈరోజు బొడ్డు శ్యామ్ చరణ్, గందె జతిన్ అని ఇద్దరు విద్యార్థులు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ సిఎస్సి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బలైపోయారండి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు ఈ క్వారీల మీద తీసుకోవాలని, మాలాగా ఏ తల్లిదండ్రులు ఇలాంటి దుఃఖం అనుభవించకూడదని, 2.5 నెలల నుంచి మేము నిద్రాహారాలు మాని బిడ్డ కోసమే మేము ఏడుస్తున్నా కూడా కనీసం కాలేజీ వారికి జాలి దయ అనేది కూడా లేకుండా వ్యవహరించిన తీరు మమ్మల్ని కాల్చివేసిందండి. అదేవిధంగా పోస్ట్ మార్టం జరిగిన రోజు, పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత శాంపిల్స్ ని మరి 18 రోజుల తర్వాత భూదాన్ పోచంపల్లి పిఎస్ వారు ఏప్రిల్ 21న పంపించామని, ఆ శాంపిల్స్ ఎందుకు అంత లేట్ చేశారు మీరు అని నేను వాళ్ళ ప్రశ్నించగా వాళ్ళు ఒకటే చెబుతున్నారండి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గారు సెలవులో ఉన్నారు, ఆ కారణం చేత మేము 18 రోజులు అంటే ఏప్రిల్ 21 వరకు మా దగ్గరే ఉంచుకుని ఏప్రిల్ 21న FSL కి పంపడం జరిగిందని చెప్తున్నారండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్నాలజీమెంట్ కూడా నాకు చూపించారండి. నేను దాన్ని ఫోటో తీసుకునే లోపు వాళ్ళు లాగేసుకున్నారు. కాబట్టి దయ ఉంచి మీరందరూ కూడా కాలేజీ యాజమాన్యానికి, మిగిలి ఉన్న 3 పిల్లలకి కొమ్ముగాసి న్యాయాన్ని చంపేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మాకు తగు న్యాయం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలని, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ వారిని, యూజీసీ వారిని తక్షణమే విజ్ఞాన్ యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, మాకు తగు న్యాయం జరిపించాలని ఈ సందర్భంగా నేను N9 న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నానండి. ఇది నా ఒక్కడి గర్భశోకంతోనే ఆగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పటికి కూడా యథేచ్ఛగా పిల్లల్ని బయటికి పంపించేస్తూ ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలకి మాది గ్యారంటీ అని ఆ రోజు అడ్మిషన్ రోజు హామీ ఇచ్చి, ఈ రోజు ఇచ్చిన హామీలన్నీ కాలు రాసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఇది ఇలా ఇంకా ఏ తల్లిదండ్రులకు జరగకూడదని నేను N9 న్యూస్ వారిని నేను ఆశ్రయించడం జరిగిందండి. అదేవిధంగా ఏప్రిల్ 3వ తారీఖు మా బాబుకి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బాడీని తీసుకుని మేము మా స్వగ్రామానికి మేము వెళ్ళడానికి అంబులెన్స్ మాట్లాడుకుంటే, అంబులెన్స్ లో కానిస్టేబుల్ శ్రీనివాసులు చిట్యాల నేషనల్ హైవే, విజయవాడ నేషనల్ హైవే NH65 వరకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా విజయవాడ రూట్ తరలించిన తర్వాత తన వెనక్కి వెళ్ళడం జరిగిందండి. ఎందుకు మీరు రావాల్సి వచ్చింది ఇక్కడ? కానీ నేను ఆ రోజున ఆ కానిస్టేబుల్ శ్రీనివాసుని నేను ప్రశ్నించానండి. మా పైవారు చెప్పినటువంటి ఆర్డర్స్ ని, ఆదేశాలు నేను అనుసరించక తప్పదండి, వాళ్ళు పంపించారు, నేను వచ్చానని చెప్పాడండి. ఈరోజు నేను అడుగుతున్నానండి, పోలీసు వారు పక్షపాతం వహించి యాజమాన్యానికి తొత్తులుగా మారి ఇలా ఒక దళిత విద్యార్థి, అదేవిధంగా ఇంకొక విద్యార్థి
జతిన్ అనే విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు మరణించినా కూడా మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఎంతో మమ్మల్ని బాధించారండి, మమ్మల్ని అవమానించారు. ఈరోజు మేము లోపలికి వెళ్తుంటే పోలీసు వారి చేత మమ్మల్ని బయటకు తోలేసే పరిస్థితులు తీసుకొచ్చారండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, హైయర్ ఎడ్యుకేషన్ వారు, అదేవిధంగా యూజీసీ వారు తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలని, సాయి వికాస్ స్టోన్ క్రషర్ వారి మీద కూడా తగు చర్యలు తీసుకుని మాకు తగు న్యాయం జరిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఓకే, మొత్తానికి అయితే తల్లిదండ్రులతో మాట్లాడితే తెలిసినటువంటి విషయాలు, విజ్ఞాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు రాష్ట్రంలో ఎన్నో పర్మిషన్ తీసుకున్నాయి. మరి ఈ యూనివర్సిటీలు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఒక్క యూనివర్సిటీ కూడా పూర్తి స్థాయిలో యూజీసీ నామ్స్ ప్రకారంగా యూనివర్సిటీ నడిపిస్తున్న దాఖలాలు లేవు. అటు ఆ క్రెషర్ వైపు చూసినా కూడా క్రెషర్ క్లోజ్ అయింది అని అంటే వెంటనే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వెంటనే అక్కడ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేసి అటు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ అధికారులది, అక్కడ ఉన్న మండల అధికారులది. మరి వాళ్ళు కూడా ఈరోజు ఈ హత్యలో భాగం అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ కూడా ఇప్పటి వరకు స్పందించి విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించకపోవు, వాళ్ళు కట్టినటువంటి ఫీజును మేము తిరిగి వెనక్కి ఇస్తామని చెప్పేసి ముష్టిగా వచ్చేటువంటి డబ్బులు మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాము. ఏది ఏమైనా ఈ రోజు ఒక దళిత విద్యార్థి చనిపోతే 64 రోజుల నుండి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వకుండా అక్కడ నుండి ఎస్ఐ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారు, అంటే ఈ రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు ఏవైతే ఒక రెడ్డి విద్యార్థిని కాపాడడం కోసం ఇద్దరు పోలీస్ అధికారులు మరి కొమ్ము కాస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తప్పకుండా ఈ అంశం మీద పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిగేంత వరకు కూడా ఎన్ఐన్ మీడియా వేదికగా పోరాటం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం చేయడం కోసం మీరందరూ కూడా తప్పకుండా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.